హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా సంగీత్ వీడియో పెట్టామని చెప్పేసి. పిల్లలు ఎట్లా అంటే అట్లా తీసిండ్రు. నేను అసలుకి నార్మల్గా వాళ్ళు ఎలా తీసారో అలానే పెడుతున్నాను వీడియో. ఏమన్నా ఉంటే సారీ, ఎందుకంటే నేను వాళ్ళకి అప్పచెప్పినాను అనమాట. నేను పెళ్లిపల్లిలో బిజీగా ఉన్నానని చెప్పేసి వీడియోస్ తీయమని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పిన. యాక్చువల్గా మేము ఈ సంగీత్ అనేది ఒక రూమ్లో పెట్టుకుందామంటే డీజే వాడు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సౌండ్కి రీసౌండ్ వస్తుంది అని చెప్పేసి పైన టెర్రస్ పైన పెట్టుకుందాం అంటే అప్పుడు కూడా కుదరలే. అయితే ఇంకా మాకు ఇంటి కింద గల్లీ ఉంటే గల్లీని బ్లాక్ చేసేసి చేసుకున్నాం అనమాట. ఈ సంగీత్ అనేది మేము అప్పుడప్పుడు డిసైడ్ అయినాం అనమాట. యాక్చువల్గా మాకు డీజే ఫ్లోర్ దొరకలేదు అనమాట. అయితే డాన్స్ ఫ్లోర్ దొరకకపోతే మళ్ళీ మేము చాలా మందిని కనుక్కొని తెప్పించుకున్నాం అనమాట. మాకు ఆ ఫ్లోర్కి మాకు 10,000 ఛార్జ్ చేశారనమాట. అక్కడే తెలిసారు. విత్ స్పీకర్స్ 10,000 ఛార్జ్ చేశారనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ నార్మల్గా డెకరేషన్ అతనే చేశాడనమాట. ఇంక ఇక్కడ మా సిస్టర్ లెక్చరర్ కదా, వాళ్ళ స్టూడెంట్స్ అందరు కలిసి ఇంకా వాళ్ళు ఒక 4 to 5 days నుంచే డాన్సెస్ అన్ని ప్రాక్టీస్ చేశారనమాట. సో ఇంకా వాళ్ళు ఇక చేస్తున్నారనమాట. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది అనమాట మనకి డాన్స్ స్టార్ట్ అయ్యేసరికి అనమాట. డాన్స్ అయితే సూపర్గా చేశారు. ఇంకా పెళ్లి కూతురు కూడా మనం వెల్కమ్ డాన్స్ అలా చేసింది అనమాట. అలాగే ఇంకా వాళ్ళ స్టూడెంట్స్తో కలిపేసి ఇంకా చాలా ఎంజాయ్ చేసింది అనమాట. నేను డాన్సెస్ అన్నీ ఫుల్ పెట్టట్లేదు, అన్ని ఫాస్ట్ మోషన్లో పెట్టాను అనమాట. వీళ్ళంతా ఇంటర్ కాలేజ్ పిల్లలు అనమాట. ఇంకా సో వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. మేము ఆ రోజు ఈవినింగ్ స్నాక్స్ కానీ పునుగులు ఇంకా బజ్జీలు తెప్పించామన్నమాట. అందరికీ క్యాటరింగ్ ఇచ్చాము. టేస్ట్ అయితే సూపర్గా ఉండేది అనమాట ఆ రోజు. ఇప్పుడు కూడా సేమ్ నేను వీడియో అంతా నేను వాయిస్ ఇవ్వలేను కాబట్టి జస్ట్ మ్యూజిక్ పెడతాను. నాకు ఆ మ్యూజిక్ కూడా మొత్తం పెడితే నాకు కాపీరైట్ వస్తుంది. సో మధ్యలో కొద్దిసేపు మ్యూజిక్ కొద్దిసేపు వాయిస్ అలా ఇస్తుంటాను అనమాట. సో వీడియో అందరు మీరు చూడండి, ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. పిల్లలు తీశారు అందుకే అంత క్లారిటీగా లేదు, ఒకసారి చూడండి. వాళ్ళు అసలు ఆ మాత్రం తీయడం కూడా గ్రేట్. అంటే ఫంక్షన్ ఎంజాయ్ చేయకుండా వీడియో తీయడం అనేది గ్రేటే. నేను చాలా బిజీగా ఉండే అనమాట అవి వర్క్స్లో. అలా కపుల్ డాన్సెస్ కూడా చేశారు, ముందు ఉంటాయి చూడండి. ఈ స్టార్టింగ్ అంతా స్టూడెంట్సే చేశారనమాట. మళ్ళీ వాళ్ళకు ఇంటికి వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి స్టార్టింగ్ అంతా ఇంకా స్టూడెంట్సే చేశారనమాట. మొత్తం వాళ్ళు సెకండ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్స్ అని డివైడ్ చేసుకొని చేశారనమాట. మొత్తము మా ఇంట్లోని స్టూడెంట్స్ అయితే మొత్తం ఒక 6 days ఉండేనమాట. ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళు కాలేజ్ కూడా డుమ్మ కొట్టేసి మొత్తం వాళ్ళ మేడం తోటే ఉన్నారనమాట. వాళ్ళ మేడం అయితే వాళ్ళ స్టూడెంట్స్ లోపలనే కలిసిపోయింది కదా. మీరు గెస్ చేయండి ఇదేం సాంగ్ వాళ్ళు డాన్స్ చేసేది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. చాలా తక్కువ మంది వచ్చిండు అనమాట. ఆ రోజు మండే కాబట్టి, వర్కింగ్ డే కాబట్టి కొంచెం తక్కువ మందే వచ్చిండు. అయినా సరే బాగా ఎంజాయ్ చేసినాం. నేను ఇంకా ఇది సాంగ్ పెడతాను చూడండి. ఇక్కడ నేను మా తనిష్క ఇంకా ర్యాంప్ వాక్ చేసామన్నమాట. తనిష్క డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఇది నేనే కస్టమైజ్ చేయించాను అనమాట. ఎలా ఉందో కూడా చెప్పండి. లుక్ అయితే చాలా బాగుంది కదా, చాలా స్మార్ట్గా కూడా ఉంది కదా తనిష్క. తర్వాత నేను మా హస్బెండ్ నడిచాము. ఫస్ట్ నేను నడిచాను. అలాగా ఒక సాంగ్ పెట్టుకొని అవి రీల్స్ అన్ని నేను పెట్టాను కదా, చూసారు కదా మీరు. సో అలా పిల్లలు చూడండి ఫేస్ లేకుండా. యాక్చువల్ ఇది హారిజాంటల్గా పెట్టి తీసినట్టున్నారు, అందుకే వీడియో ఎడిట్ చేసినప్పుడు ఇట్లా ఫేస్ కనిపించట్లేదు అనమాట. తర్వాత నేను ఇంకా సోలో డాన్స్ చేసాము, కపుల్ డాన్స్ చేసాము. ఒకసారి చూడండి మీరందరూ.
సో మేము ఎక్కువ కపుల్ డ్యాన్స్ సోలో డ్యాన్స్ కంటే అందరం గ్రూప్ డ్యాన్స్లు అయితే బాగా చేసాం అనమాట. లాస్ట్కి అందరం కపుల్స్ చేసాం. మా బ్రదర్ వాళ్ళు అందరు వచ్చారనమాట. చాలా ఎంజాయ్ చేసాము. కొంచెం మాస్ సాంగ్స్ పెట్టుకొని చేసామన్నమాట. నా డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇక్కడ పిల్లలందరూ ఇక డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ కాలేజ్ పిల్లలు టర్న్ అయిపోయిన తర్వాత మేము వాక్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు చేస్తున్నారు అనమాట. వీళ్ళంతా ఎంత అల్లరి చేస్తారో అంత ఎంజాయ్ చేస్తారో అనమాట ఇంట్లో పిల్లలంతా. ఇంకా ఆల్మోస్ట్ చాలా మంది ఉంటారు అనమాట. దానిలో సగమే ఉన్నారు. ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి సరిగ్గా రాలేదు. సో పిల్లలందరూ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్నారు కదా, వాడు మా అన్న కొడుకు అనమాట. వాడికైతే అన్ని మాస్ సాంగ్స్ కావాలి, వీళ్ళకేమో మంచి మూవీ సాంగ్స్ కావాలి. అక్కడ సగం గొడవలు అయినాయి, చెయ్యి తగిల్చుకొని ఏడవడము. మా తనిష్క డాన్స్ చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా చేసిందో. కాకినాడ కాజా సాంగ్ చాలా బాగా చేసింది. చూడండి, నేను వాయిస్ ఇవ్వట్లేదు, మీరు డాన్స్ చూసిన తర్వాత నేను మళ్ళీ వాయిస్ పెడతాను. ఇక్కడ మేము పెళ్లి కూతురుతో కలిసి మేము డాన్స్ చేస్తున్నాం అనమాట. పెళ్లి కళ వచ్చేసింది సాంగ్ అని చెప్పేసి ఇక అందరం కలిసి చేస్తున్నాం అనమాట, గ్రూప్గా ఫామ్ అయ్యి. మా హస్బెండ్కి చూడండి డాన్స్. ఇక్కడ మేము అనుకోకుండా అందరం బ్లాక్ వేసుకున్నాం అనమాట. నేనేమో బ్లాక్ కొన్నా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా ఇక్కడ బ్లాక్ కొన్నాడు అనమాట. ఇంకా అందరూ అనుకోకుండా అందరు బాయ్స్ అందరు కూడా బ్లాక్ వేసుకొని వచ్చిండ్రు. ఇంకా మ్యాచ్ అయిపోయింది అనమాట. పెళ్లి కూతురు కూడా ఆల్మోస్ట్ అది గ్రీన్ కానీ బ్లాక్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి మా పెద్దమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అందరు వచ్చి కూడా డ్యాన్స్ చేశారనమాట. చాలా అంటే మా మధ్యల సిస్టర్ పెళ్ళైనప్పుడు ఇట్లా ఎవరం డ్యాన్సులు చేయలేదన్నమాట. ఇది లాస్ట్ పెళ్ళి అని చెప్పేసి ఇంక అందరం ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఇంకా కపుల్ డాన్స్ చేశారనమాట. గాజువాక పిల్ల మేమని సైడ్కి వెళ్ళి కూడా మేము అందరం ఎంజాయ్ చేసాం. ఇది ఒక షార్ట్ కూడా పెట్టాను కదా, చూసారా మీరందరూ. సో వాళ్ళు ప్రతి ఒక్క పెళ్ళికి ఒక్కొక్క వెరైటీ డ్యాన్స్ చేస్తుంటారనమాట. ఇంతకుముందు మా సిస్టర్ పెళ్ళప్పుడే, మా తమ్ముడు పెళ్ళప్పుడేమో రాను అంటూనే చేసింది, ఇప్పుడేమో గాజువాక పిల్ల చేసింది. ఆ తర్వాత మేము కూడా కపుల్ డ్యాన్స్ చేసామన్నమాట. ఇది చూడండి, అసలుకి ఫేసే పెట్టకుండా తీసిండనమాట మా డ్యాన్స్ని. నెక్స్ట్ ఇంకా అందరం కలిసి ఇంకా లాస్ట్ ఫైనల్గా కొన్ని మాస్ సాంగ్స్ అలా పెట్టుకొని ఇంకా అందరం కలిసి చేసామన్నమాట. మా బ్రదర్కి అయితే ఇక్కడ కింద పడ్డాడు అనమాట.